గవర్నమెంట్ వచ్చింది ఇవే విషయాలు పోయినసారి చెప్పిన అధ్యక్ష అని ఛాలెంజ్ చేసిన ఒక మాట నేను అక్కడ కూర్చుని వింటా ఉన్న ఛాంబర్లో 1 మెగావాట్ ప్రొడ్యూస్ చేసిన అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో ఉన్నా అది మీరు పెట్టినారు మీకు పాలసీ చేయవచ్చిందా ఇది వాస్తవం కాదా తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష 10 మెగావాట్ కూడా రాకు 71 మెగావాట్లు కాయిదా మీద చూపించారు రియల్గా 10 మెగావాట్ కూడా రాపు ఇలా 3600 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసిన గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది 1 మెగావాట్ కాదు శ్రీధర్ బాబు గారు 3600 ఇండియాలో ఇప్పుడు నంబర్ 2 ఇది మేం చెప్పలే అండ్ టుడే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ ఇది కూడా మేం చెప్పలే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసి మేం చేయం ఇవన్నీ ఇప్పటికైనా కానీ ఇంతకుముందే మళ్ళీ పారిందే పాడరా పాస్వాన గది కాదు కదా 4.5 ఏళ్ళు చేసిన మీకు ఇవే విమర్శలు కరెంటు మేమే ఉత్పత్తి చేసాం కనపడతలేదు అనంటే కేటీపీఎస్లో 800 మెగావాట్స్ ప్లాంట్ జెన్కో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్ స్టార్ట్ చేసి 40 మంత్స్లో కంప్లీట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి ఇట్ ఈస్ టోటల్లీ న్యూ ప్రాజెక్ట్ ఇవన్నీ కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లాగా మాట మేము చేయగలిగేది ఏం లేదు కానీ పంచాయతీలకు ఇట్లనే నోటీసులు ఇస్తారా ఇస్తాం అధ్యక్ష గ్యారంటీ ఇస్తాం 100% ఇస్తామండి డిసిప్లిన్తో పనిచేయాలా శాసనసభ్యులు కానీ పంచాయతీ కానీ ఇంకోళ్ళు కానీ ఆ క్రమశిక్షణ రాకపోతే కష్టమవుతుంది అధ్యక్ష ఖచ్చితంగా చాలా కఠినంగా పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తాం 1 నెల కూడా కరెంటు బిల్లులు పెండింగ్లు ఉండనీయం డ్యూ ఉంటే తప్పకుండా కట్టిపిస్తాం అది పంచాయతీల బాధ్యత మీరు చట్టం చదువుకోండి దాని ప్రకారం వాళ్ళకి ఏం బాధలు రావు మీరు ఇప్పుడు వర్ణించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం బాధలు రానియం చాలా సంతోషంగా పనిచేస్తారు మేము చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్ధతిలో చేస్తాం ఆయన జగిత్యాల మున్సిపాలిటీ అయినా ఇంకో మున్సిపాలిటీ అయినా ఎవరైనా సరే వాళ్లకు ఖచ్చితంగా రెవెన్యూ చెల్లించాలి అధ్యక్ష మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీకి నీటి సరఫరా జరుగుతుంది బల్క్ సప్లై చేస్తారు దానికి మీటర్ పెడతారు ఖచ్చితంగా వాళ్ళు నెల బిల్లు చెల్లించాలి ఆ డిసిప్లిన్ ఆ ప్రుడెన్స్ చెడగొట్టింది మీరు అరాచకంగా వ్యవస్థలు తయారు చేసింది మీరు మేము వాటిని అద్భుతమైనటువంటి స్థానిక సంస్థలుగా క్రియాశీల స్థానిక సంస్థలుగా పనిచేపిస్తాం మీ సాక్షినే చేపిస్తాం మీరేం వరి కావాల్సిన అవసరం లేదు